దైవ మర్మములు సహోదరుడు భక్త సింగారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. డిసెంబర్ 30. ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 10-11 వచనములు. పెద్దలు జయించు వారికి సాదృశ్యముగా నున్నారు. వీరు స్తుతి ఆరాధనతో నిండినవారు. జయించువారు అని చెప్పుటకు బలమైన రుజువు వారి స్తుతి ఆరాధనయే. మంచి బోధ కలిగి ఉండి ఆరాధన చేయలేకపోయినచో మనము ఆత్మీయముగా ఎదుగజాలము. బైబిల్ జ్ఞానము కలిగిన విద్యావంతులు ప్రార్థించుట ఎరుగుదురు గాని ఆరాధించుట ఎరుగరు. లూకాసు సువార్త 7వ అధ్యాయము 38వ వచనములో ఒక పాపపు స్త్రీ ప్రభు పాదములను ముద్దు పెట్టుకొనుట చూచుచున్నాము. ప్రభువు తన పాపమును క్షమించినని ఎరిగి ఆమె ప్రభువు పాదములను ముద్దు పెట్టుకొని పాదముల మీద అత్తరు పోసెను. అది ఆరాధనకు గుర్తుగా నున్నది. అనుభవముతో కూడినదే ఆరాధన. రక్షణ అనుభవమును కలిగిన వారు మాత్రమే ప్రభువును ఆరాధించగలరు.